90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోలిస్టిక్ హాస్పిటల్ డాక్టర్ సంధ్య గారు. ఆమెనే సింగర్ కల్పన గారికి నిన్నటి నుంచి ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆమె కండిషన్ ఎలా ఉంది, అసలు ఏ కండిషన్లో వచ్చారు, ప్రస్తుతం ఎలా ఉన్నారు, డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఎలాంటి సిచ్యుయేషన్లో ఆవిడ నిన్న హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఈరోజు ఆమె కండిషన్ ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్ మీరు ఇప్పటివరకు ఆమెకు అందించున్నారు? శ్రీమతి కల్పన గారు నిన్న సాయంత్రం శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ అత్యవసర విభాగానికి సాయంత్రం 5:30కి చేరుకోవడం జరిగిందండి. నేను ఆవిడ వచ్చినప్పుడు అన్కాన్షియస్ స్టేట్లోనే రావడం జరిగింది. సో వెంటనే మనము హిస్టరీ తీసుకుని ఆవిడ డ్రగ్ ఓవర్ డోస్ టాబ్లెట్స్ ఏవో ఓవర్ డోస్గా తీసుకున్నారు అని వెంటనే పేషెంట్ అపారమక స్థితిలోకి వెళ్ళడం వల్ల వెంటిలేటర్ అనేది పెట్టడం జరిగిందండి. అండ్ పేషెంట్ కొద్దిగా యాస్పిరేట్ కూడా చేసుకున్నారు లంగ్స్లోకి. సో ఇమీడియట్గా బ్రాంకోస్కోపీ అనేది కూడా చేయడం జరిగి అండ్ గ్యాస్ట్రిక్ లావాజ్ కూడా చేశాము. తనకి ప్రైమరీ ట్రీట్మెంట్ మొత్తం ఇచ్చి ఐసీయూలో పెట్టడం జరిగింది. అండ్ ఇవాళ మార్నింగ్ టైమ్స్లో వెంటిలేటరీ సపోర్ట్ నుండి తీసేయడం జరిగిందండి. ఇప్పుడు పేషెంట్ ప్రస్తుతం ఆక్సిజన్ సపోర్ట్ మీద కొద్దిగా స్టేబుల్గానే ఉన్నారు. మాట్లాడుతున్నారండి? మాట్లాడుతున్నారండి. ఆవిడ ఆక్సిజన్ మీద ఉన్నారు. 3-4 లీటర్ల వరకు తను మాట్లాడగలుగుతున్నారండి ప్రస్తుతం అయితే. జనరల్గా ఓవర్ డోస్ అంటే ఎంత అనేది ఏమన్నా ఐడియా ఉంటుందండి? అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన దానికంటే ఎంత ఎక్కువ తీసుకుని అది ఓవర్ డోస్ అయినా, లేకపోతే 4 టాబ్లెట్స్ 5 అట్లేమన్నా ఉంటుంది? మనము డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ కన్నా 1-2 టాబ్లెట్స్ తీసుకున్నా అది ఓవర్ డోస్ కిందే వస్తుందండి. ఓకే. అలాగే ఏం తీసుకున్నారనేది మనం చెప్పలేము. మనం దానికోసమే టాక్సికాలజీకి పంపించడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్స్ కోసమే వీఆర్ వెయిటింగ్. ఎంత టైం పడుతుంది అలాంటి రిపోర్ట్స్ రావాలి? జనరల్గా 24 అవర్స్లో మనకి రిపోర్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడైతే ఆవిడ స్టేబుల్గా ఉన్నారు? ప్రస్తుతానికైతే స్టేబుల్గానే ఉన్నారండి. నిన్న వచ్చినప్పుడు అసలు మాట్లాడే పరిస్థితి కూడా లేదా అండి? షీఈస్ టోటల్లీ అన్కాన్షియస్ అండి. ఆవిడ గ్లాస్గో కోమా స్కేల్ అంటారు, ఆ కోమా స్కేల్ చాలా తక్కువగా ఉంది, <8 ఉంది. సో అందుకనే అత్యవసరంగా వెంటిలేటర్ అనేది పెట్టడం జరిగింది. జనరల్గా వెంటిలేటర్ అనేది అవసరాన్ని బట్టి ఎన్ని గంటలు అట్లా ఉంటుందండి? యూజువల్గా అన్కాన్షియస్ పేషెంట్ ఉండి వాళ్ళకి యాస్పిరేషన్ అంటే మన బ్రీతింగ్ డిఫికల్టీ, యాస్పిరేషన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటే మనం పెడతామండి. ఇప్పుడు అంతా నార్మల్ స్టేటస్? ఆవిడ ప్రజెంట్ నార్మల్గా, అంటే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి. అవుట్ ఆఫ్ డేంజర్ అండి. అంతేనా? Namaste, my name is Daya Prasad Prabhakar. I am Kalpana Raghavendra and Prasad Prabhakar's daughter. మా అమ్మకి నో ఇష్యూస్, షీఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్ అండ్ హ్యాపీ అండ్ హెల్తీ నౌ. మా అమ్మ, షీఈస్ అ సింగర్, షీఈస్ డూయింగ్ హర్ LLB అండ్ ఆల్సో డూయింగ్ హర్ PhD. సో దానివల్ల షీ హ్యాస్ ఇన్సామ్నియా. సో టు ట్రీట్ హర్ ఇన్సామ్నియా, డాక్టర్ హ్యాడ్ ప్రిస్క్రైబ్డ్ హర్ అ టాబ్లెట్ and she had consumed that in an overdose. Like, she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress, in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate cheyyudu. Everything is perfect. And my mom, she'll be back in a few days. So thank you, that's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you very much. నేను ఆవిడ వచ్చినప్పుడు అన్కాన్షియస్ స్టేట్లోనే రావడం జరిగింది. సో వెంటనే మనము హిస్టరీ తీసుకుని ఆవిడ డ్రగ్ ఓవర్ డోస్ టాబ్లెట్స్ ఏవో ఓవర్ డోస్గా తీసుకున్నారు అని వెంటనే పేషెంట్ అపారమక స్థితిలోకి వెళ్ళడం వల్ల వెంటిలేటర్ అనేది పెట్టడం జరిగిందండి. అండ్ పేషెంట్ కొద్దిగా యాస్పిరేట్ కూడా చేసుకున్నారు లంగ్స్లోకి. సో ఇమీడియట్గా బ్రాంకోస్కోపీ అనేది కూడా చేయడం జరిగి అండ్ గ్యాస్ట్రిక్ లావాజ్ కూడా చేశాము. తనకి ప్రైమరీ ట్రీట్మెంట్ మొత్తం ఇచ్చి ఐసీయూలో పెట్టడం జరిగింది. అండ్ ఇవాళ మార్నింగ్ టైమ్స్లో వెంటిలేటరీ సపోర్ట్ నుండి తీసేయడం జరిగిందండి. ఇప్పుడు పేషెంట్ ప్రస్తుతం ఆక్సిజన్ సపోర్ట్ మీద కొద్దిగా స్టేబుల్గానే ఉన్నారు. మాట్లాడుతున్నారండి? మాట్లాడుతున్నారండి. ఆవిడ ఆక్సిజన్ మీద ఉన్నారు. 3-4 లీటర్ల వరకు తను మాట్లాడగలుగుతున్నారండి ప్రస్తుతం అయితే. జనరల్గా ఓవర్ డోస్ అంటే ఎంత అనేది ఏమన్నా ఐడియా ఉంటుందండి? అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన దానికంటే ఎంత ఎక్కువ తీసుకుని అది ఓవర్ డోస్ అయినా, లేకపోతే 4 టాబ్లెట్స్ 5 అట్లేమన్నా ఉంటుంది? మనము డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ కన్నా 1-2 టాబ్లెట్స్ తీసుకున్నా అది ఓవర్ డోస్ కిందే వస్తుందండి. ఓకే. అలాగే ఏం తీసుకున్నారనేది మనం చెప్పలేము. మనం దానికోసమే టాక్సికాలజీకి పంపించడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్స్ కోసమే వీఆర్ వెయిటింగ్. ఎంత టైం పడుతుంది అలాంటి రిపోర్ట్స్ రావాలి? జనరల్గా 24 అవర్స్లో మనకి రిపోర్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడైతే ఆవిడ స్టేబుల్గా ఉన్నారు? ప్రస్తుతానికైతే స్టేబుల్గానే ఉన్నారండి.
నిన్న వచ్చినప్పుడు అసలు మాట్లాడే పరిస్థితి కూడా లేదా అండి? షీఈస్ టోటల్లీ అన్కాన్షియస్ అండి. ఆవిడ గ్లాస్గో కోమా స్కేల్ అంటారు. ఆ కోమా స్కేల్ చాలా తక్కువగా ఉంది, లెస్ దాన్ 8 ఉంది. సో అందుకనే అత్యవసరంగా వెంటిలేటర్ అనేది పెట్టడం జరిగింది. ఓకే. జనరల్‌గా వెంటిలేటర్ అనేది అవసరాన్ని బట్టి ఎన్ని గంటలు అట్లా ఉంటుందా అండి? యూజువల్గా అన్కాన్షియస్ పేషెంట్ ఉండి ఓకే. వాళ్ళకి ఆస్పిరేషన్ అంటే మన వాళ్ళు బ్రీతింగ్ బ్రీతింగ్ డిఫికల్టీ ఆస్పిరేషన్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటే మనం పెడతామండి. ఓకే. ఓకే. ఇప్పుడంతా నార్మల్ స్టేటస్. ఆవిడ ప్రజెంట్ నార్మల్గా అంటే అవుట్ ఆఫ్ డేంజర్ అని అవుట్ ఆఫ్ చెప్పొచ్చా? డేంజర్ అండి. అంతేనా? Okay, namaste. My name is Daya Prasad Prabhakar. I am Kalpana Raghavendra and Prasad Prabhakar's daughter. మా అమ్మకి నో ఇష్యూస్, షీఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్ అండ్ హ్యాపీ అండ్ హెల్తీ నౌ. మా అమ్మ షీఈస్ అ సింగర్, షీఈస్ డూయింగ్ హర్ LLB అండ్ ఆల్సో డూయింగ్ హర్ PhD. సో దానివల్ల షీ హ్యాస్ ఇన్సామ్నియా. సో టు ట్రీట్ హర్ ఇన్సామ్నియా డాక్టర్ హ్యాడ్ ప్రిస్క్రైబ్డ్ హర్ అ టాబ్లెట్ అండ్ షీ హ్యాడ్ కన్స్యూమ్డ్ దట్ in an overdose. Like she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress, in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate cheyyudu. Everything is perfect. And my mom, she'll be back in a few days. So thank you, that's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you very much. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.